Hi guys, this is our beach stay. Let me show you. Are you excited? Yes. Mommy, appude chapallu paiki vastanu appude neellu egutana. అక్కడే నాన్న నీ బర్త్డే చేసేది. ఇక్కడైతే ఎవ్వరు ఉండరు, ఫుల్ ఆడుకోవచ్చు. మమ్మీ చూడు అప్పుడే చేపలు వేస్తాను బయటికి. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సెకండ్ పార్ట్. ఇది కార్తీ బర్త్డే రోజు December 2nd అండ్ దిస్ ఇస్ అవర్ డే 2 ఆఫ్ ట్రిప్. మేమైతే మురుడేశ్వర్ నుండి కుమ్టాకు వచ్చామన్నమాట. అది మురుడేశ్వర్ టు ఒక 40 minutes జర్నీ అంతే. ఇక్కడ ప్రైవేట్ బీచ్ తీసుకున్నాం. ఇక్కడైతే కొంచెం కార్తీ ఫ్రీగా ఆడుకునేకుంటుందని. దిస్ ప్లేస్ వాజ్ సచ్ ఏ వైబ్. అసలు నాకు లక్షదీప్ డేసే గుర్తొచ్చాయి. అక్కడ కూడా ఇంతే పీస్ఫుల్గా ఇలానే ఉంటుండే. చాలా బాగుంది ప్లేస్ అయితే, ప్రైవేట్గా చాలా బాగుంది. సో షీ సో ఎక్సైటెడ్ టు ప్లే అనమాట. ఇంకా అక్కడ ఆ రోజంతా అక్కడే ఉంది. అసలు లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా. మా లక్ ఏంటంటే ఆ రోజు ఎవరు లేరు, ఓన్లీ 2 rooms ఫిల్ అయి ఉన్నాయి. సో ఎవరు ఎక్కువ రష్ లేరు అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. పీస్ఫుల్గా ఉంది ప్లేస్, ఎంత పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ పొల్యూషన్ కానీ ఏం లేకుండా అంత ఓపెన్ ప్లేస్లో బీచ్కి ఆపోజిట్గా బీచ్ రిసార్ట్ కదా, చాలా బాగుంది. నాకు చాలా చాలా నచ్చింది. నాకు లైక్ ఇంకా లక్షదీప్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. వాటర్ క్లియర్గా, జనాలు లేకుండా చాలా బాగుంది ఇదైతే. మురుడేశ్వర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. మాకు ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 40 to 45 minutes పట్టింది అంతే. సో ఇక్కడికి వచ్చి అభి అయితే చెక్ ఇన్ డీటెయిల్స్ అన్నీ ఫార్మాలిటీస్ ఫిల్ చేసినాడు. ఇంకా మేము అక్కడ లగేజ్ పెట్టి వెయిట్ చేస్తున్నాం. అండ్ కార్తీ అప్పుడే ఇంకా తన బొమ్మలన్నీ తీసుకొని రెడీ అయింది బీచ్లో ఆడుకోవాలని. వచ్చేటప్పుడే అది శాండ్ కిట్ ఏదో కొనుక్కొని వచ్చిందనమాట. ఇంకా ఆడుకోవాలి వెంటనే. అసలు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా తను ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయిపోయాక ఇంకా లైక్ బీచ్కి వెళ్ళిపోదామని ఇంక మేము అన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని బీచ్ వేర్ వేసుకొని వచ్చేసాము. ప్లేస్ అయితే సూపర్. ఫుడ్ అన్నీ మనకు లోపలే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మేము వచ్చేంతలో ఆల్రెడీ వీళ్ళంతా సెట్ చేసుకొని ఆడుకుంటూ కూర్చున్నారు. కార్తీ హ్యాపీనా? ఆ మట్టి వేయకూడదు, నేను వేరే మట్టి వేస్తాను. నీ పేరు రాయ్ పైన పైన. నేనే నాన్న హార్ట్ వేసింది.
నీవే ఫుట్ ప్రింట్స్. నేనున్నాను రా చిన్నాడు. అసలు ఈ వాటర్ చూసాక మా కార్తీ హ్యాపీనెస్కి లిమిట్ లేదు. నిన్న మురుడేశ్వర్లో అంత ఆడుకోలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది పీపుల్ ఉన్నారు అండ్ టైం కూడా కొంతసేపు ఒక 1 hour ఏమో ఆడుకుంది అంతే. అక్కడ అంత ఫ్రీగా లేదనమాట ఆడుకోవడానికి, సో అక్కడ ఎక్కువ ఆడనీయలేదు. ఇక్కడికి వచ్చినాక ఇంకా తన ఇష్టం, మధ్యాహ్నం వచ్చిన వెంటనే జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక వచ్చేసింది బీచ్లోకి. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అంతా ఎండలో 2-3 hours ఆడుకుంది తను. ఇంకా సరిపోవట్లేదు, ఇంకా లోపలికి వెళ్ళి ఆడుకోవాలంటుంది. మాకేమో భయం, బట్ వినకుండా ఉంది తనైతే. అసలు కార్తీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. కేక్ కట్ చేస్తావా? నీకోసం డెకరేషన్ అంతా చేస్తున్నారు నాన్న. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే, ఇంకా 5కి స్టార్ట్ చేస్తారంట డెకరేషన్, అప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా. ఆఫ్టర్నూన్ అయితే జస్ట్ ఇప్పుడు పోయి మమ్మ తిని కొంచెం ప్రెస్ తీసుకుంటే ఈవినింగ్ 5కి వస్తారంట డెకరేషన్ చేసేకి. స్లోగా. ఇప్పుడు వద్దు, స్నానం చేసి వచ్చినా ఇంకా చాలు. మళ్ళీ ఈవినింగ్ బర్త్డే అయిపోయినాక ఓకేనా? ఏమి ఇష్టం నీకు? ఏమది? మష్రూమ్. సతీంద్ర ఈవినింగ్ పార్ట్ అనమాట. 5:30 అలా అయింది. డెకరేషన్ స్టార్ట్ చేశారు. మేము 3 వరకు ఆడుకొని ఇంకా స్నానం చేసి లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. లంచ్ కూడా అక్కడే చాలా బాగుంది, జస్ట్ లైక్ రెస్టారెంట్. మనం ఏది చెప్తే అది చేసిస్తారనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఎవ్రీథింగ్ ఉన్న స్టార్టర్స్, రైస్ ఐటమ్స్, స్నాక్స్, ఎవ్రీథింగ్. సో ఇంకా కొంచెంసేపు పడుకొని వచ్చాక ఇక్కడ ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాం. బికాజ్ మేము నైట్ అనుకున్నాం సెలబ్రేషన్ 7:30-8కి, ఎందుకంటే మొత్తం లైటింగ్స్ పెట్టించాం డెకరేషన్కి. ఆ టైంలో అయితేనే బాగుంటుంది కదా అని ఇంకా కొంచెంసేపు అలా వ్యూ ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ కార్తీ కొంచెం వాటర్లో ఆడుకోవాలంటే ఇక్కడ పిలుచుకొచ్చాము. స్టిల్ దే ఆర్ డూయింగ్ డెకరేషన్ అనమాట. సో ఈవినింగ్ 7:30 అయిందనమాట. ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం చీకటి అయ్యాక బయటకు వచ్చాము. సో అది చూసి కార్తీ ఫుల్ ఎగ్జైట్ అయింది. షీ వాజ్ సో హ్యాపీ. ఇంకా అక్కడికి వచ్చి అంతలోపే ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు. ఇంకా ఒక 1/2 hour అలా ఫొటోస్ తీయించుకొని, ఎందుకంటే మరి ఇంకా డ్రెస్సెస్ గలీజ్ అయిపోతాయి ఆ బీచ్లో ఆ శాండ్కి అని ఫస్ట్ అయితే ఫొటోస్ తీయించేసాము.
షీ సో ఎక్సైటెడ్ అండ్ ఫొటోస్ ఇంకా నార్మల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఫొటోస్ అనమాట. ఫొటోస్ అయితే బాగా తీయించుకుంది అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫుల్లీ వర్త్ ఇట్ అనమాట. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ బర్త్డే సెలబ్రేషన్. సో ఇంకా వాళ్ళు ఫొటోస్ తీస్తుంటే మేము వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు అయినా అది ఆ ఫోజ్ ఈ ఫోజ్ అని అలానే ఫొటోస్ తీయించుకుంటుంది. తనకు అంతా డెకరేషన్ కానీ అంతా బాగా నచ్చిందంటే షీ సో ఎక్సైటెడ్. చాలాసార్లు చెప్పింది థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అని. అమ్మమ్మకు పెట్టు, కెమెరా చూడాలి, పైన చూడాను. అక్కడ ఫోటో చూడు, ఓకేనా? చిన్న లైట్ అది ఏం రాదు. అక్కడ ఫోటోకి వెళ్తాను.
Yes. Happy birthday, happy. మేఘో ఇటు తిరుగు ఉంది. వద్దంట ఎందుకంటే కార్తీక్ చూడు తిందాం హౌ ఈజ్ యువర్ బర్త్డే సూపర్ మమ్మీ. ఇప్పుడు నేను దీంట్లో హౌస్ కడతాను మమ్మీ. ఇందులో కొంచెం మట్టి తీసుకురాపవా డిడ్ యూ లైక్ ఇట్ మమ్మీ? ఆడ కొంచెం మట్టి తీసుకురాపవా మమ్మీ? నాకు చెప్పు నీకు నచ్చిందా లేదా బర్త్డే సర్ప్రైజ్ నచ్చింది. ఎంతసేపు మట్టి ఎప్పుడు మట్టితో ఆడుకునేదనా నాకు మట్టి అంటే ఇష్టం. సరే ఆడుకో ఏం నాతో ఆడుకుంటా ఏం చేస్తున్నావు హౌస్. ఓకే కేక్ నచ్చిందా డ్రెస్ నచ్చిందా డెకరేషన్ నచ్చిందా కేక్ నచ్చింది, డ్రెస్ నచ్చింది, డెకరేషన్ నచ్చింది, కేక్ నచ్చింది. అన్నీ నచ్చినాయా అదా లైట్స్ కూడా. లైట్స్ కూడా నచ్చినాయా ఇంకా మమ్మీ ఆ, మమ్మీ మట్టి ఆ. పొడిగుంటే చేస్తాం మమ్మీ. పొడిగుంటే ఆ, లడ్డూలు వస్తాయా? రావు నాన్న మళ్ళీ ఎత్తుంటే వస్తాయి, మెత్తగుంటే వస్తాయా? తడు ఉంటే వస్తాయి ఆడుండే కదా బీచ్లో అట్లుంటే వస్తాయి మమ్మీ కుదురు. ముక్కులో పడేది నాన్న జాగ్రత్త సరే మమ్మీ. ఉమ్, నేను ఇప్పుడు ఉమ్, శాండ్ వేస్తున్నా. ఉమ్, ఇలాకి చూడు ఎత్త పీల్చుకుంటాను. ఉమ్. వర్షం పడినట్టు పడుతుంది కదా. అవును నాన్న సో దిస్ ఈజ్ అబౌట్ కార్తీ 5th బర్త్డే సెలబ్రేషన్ అనమాట. దట్ వాజ్ అ ఫ్యాబులస్ వన్. కార్తీక్ కావాల్సినట్టు డెకరేషన్ కానీ తను బీచ్ అడిగింది, సో బీచ్ దగ్గర డెకరేషన్ అని తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది బీచ్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10:30, 11 అయింది. సెలబ్రేషన్ అంతా అయిపోయాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాం. వాళ్ళు ఇంకా మేము వచ్చినప్పుడే హాట్గా డిన్నర్ ప్రిపేర్ చేసేసారు మన కోసం. సో ఇంక వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే మేమైతే బయట వెయిట్ చేసినాం. ఇంకా నెక్స్ట్ ఏదో సెలబ్రేషన్ ఉన్నట్టుంది, సో పక్కన అక్కడ డెకరేషన్ కూడా చేస్తున్నారు. ఐ లవ్ ద బీచ్ రిసార్ట్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనకు కావాల్సిన ఫుడ్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నమాట. మనం ఆర్డర్ ఇస్తే చాలు వాళ్ళు హాట్గా ప్రిపేర్ చేసి ఇస్తాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హర్ బర్త్డే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.